సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్ని. వినాయక చవితి వచ్చేస్తుంది. గణనాథులు కూడా చవితి కోసం రెడీ అయిపోతున్నారు. అయితే ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్న మంగళం దగ్గర ఉన్న బొమ్మల క్వార్టర్స్ అనే ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గణనాథుని విగ్రహాలు తయారు చేస్తూ కనిపిస్తున్నారు. అసలు ఇక్కడ ఎలా తయారు చేస్తారు, ఎంత పెద్ద విగ్రహాలు తయారు చేస్తారు, ఏ విధమైన ప్రాసెస్ అనేది వీళ్ళు ఫాలో అవుతూ తయారు చేస్తారు, ఇలాంటి విషయాల్ని వీళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వినాయక విగ్రహాలు తయారు చేసే బాబు గారు ఉన్నారు. అతనితో అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. చెప్పండి. నమస్తే మేడం. ఇక్కడ చూస్తుంటే చాలా వినాయకుని విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎలా చేస్తారండి మొత్తం ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు? ఇది మైదా పేపర్ పిండితో తయారు చేస్తాను మేడం. ఇక్కడ పిఓపి ఎవరు వాడరు. అంటే మేము జనవరి నుంచి తయారు చేస్తాం. 9 నెలలు తయారు చేస్తేనే ఈ పాటికి ఇది ఎండి అమ్ముతాం. అది ఓకే, దాదాపుగా మీరు 9 నెలలు అంటే వినాయక చవితికి ముందు 9 నెలల నుండి చేస్తూ ఉంటారు. అయితే ఈ విగ్రహాలు అన్నీ మనకి ఇక్కడే జరుగుతాయండి, ఈ ప్లేస్లో ఎక్కువ చూస్తున్నాం. అంటే విగ్రహాలు అన్నీ మోడల్స్ ఇక్కడే తయారు చేస్తారు. మనకు దాదాపు మన బెంగళూరు ఎక్కువ పోతాయి, బెంగళూరు చెన్నైకి ఎక్కువ పోతాయి. మన ఆంధ్రాలో ఎక్కువ పిఓపి వాడుతున్నారు. జనాలు అంతా పిఓపి మీద వెళ్ళిపోయారు. కాకపోతే బెంగళూరు బ్యాన్ చేశారు, కర్ణాటకలో తమిళనాడు బ్యాన్ చేశారు. అక్కడ మన పేపర్ బొమ్మలు బాగా అమ్ముతాయి. మట్టి బొమ్మలు, మట్టి నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది, పర్యావరణానికి ఎలాంటి హానికరం ఉండదు, నీళ్ళల్లో కాలుష్యం అవ్వదు. కాకపోతే జనాలు కూడా దాన్ని గుర్తించాలి, గవర్నమెంట్ గుర్తించాలి. మేము పదే పదే చెప్తున్నాము. ఇక్కడ 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలు ఇదే జీవనం. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. మా నాయన మా తాత అంతా మా సొంత ఊరు రాజమండ్రి. రాజమండ్రి నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి 84లో మా నాయన స్టేట్ అవార్డు తీశాడు. ఆ తర్వాత మాకు ఈ క్వార్టర్స్ ఇచ్చారు. మేము ఇక్కడ మట్టి బొమ్మలే తయారు చేస్తాం. పిఓపి ఒక్కడు కూడా తయారు చేయము. చేస్తే కూడా ఒప్పుకోము. మా యూనియన్లో ఒప్పుకోము. ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్లో పిఓపి ఎవరు చేయకూడదు. ఓన్లీ మట్టి బొమ్మ, పేపర్ బొమ్మ, నెలలో కరిగే బొమ్మలు మాత్రమే చేయాలి. ఓకే అండి, అంటే మన దగ్గర విగ్రహాలు ఎంత హైట్ నుండి ఉంటాయండి? మన దగ్గర 3 ఇంచుల నుంచి 20 అడుగుల వరకు ఉంటుందమ్మా. 3 అడుగులు అంటే పేపర్ బొమ్మ అంటే 3 అడుగులు. మట్టివి అయితే 3 ఇంచుల నుంచి 2 అడుగుల వరకు మట్టి బొమ్మలు దొరుకుతాయి. అంటే మన తిరుపతిలో ఎక్కడెక్కడికి వెళ్తాయండి ప్లేసెస్కి? తిరుపతిలో అయితే తిరుపతిలో ఎక్కడ ఉండదు. మా తిరుపతి అంటే ఇక్కడే మంగళంలోనే. మన తిరుపతిలో విగ్రహాలు ఎక్కడ ఏ ప్లేసెస్కి మీరు పట్టుకెళ్తారు ఇక్కడ నుంచి? తిరుపతిలో 100కి 90% పిఓపి పెడతారమ్మా. మన తిరుపతిలో మేము తయారు చేసే బొమ్మ ఇక్కడ 20,000 30,000 ఇచ్చేదానికి బాధపడతారు. బెంగళూరులే కానీ హైదరాబాద్ పోయి 1,30,000 ఇచ్చి బొమ్మ కొంటారు పిఓపి బొమ్మలు. మన తిరుపతిలో 120 బాగా 100 బొమ్మలు అంటే 20 బొమ్మలు మా బొమ్మలు కూడా పోతాయి. మిగతాని పిఓపి వాడతారు. అంటే మనకి చూస్తే పర్యావరణాన్ని లెక్క చూసుకుంటే మట్టి బొమ్మలు మంచిది వాడకం అంటారు. ఎందుకంటే ఈజీగా వాటర్లో కలిసిపోతే పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. కానీ ఎందుకు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వీళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటారు? మీరేం చెప్తారు? ఇంట్రెస్ట్ అంటే దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? దానికి కొన్ని ఉంటాయేమో. ఆ కారణాలు మనం చెప్పకూడదు కూడా. అది ఉద్దేశం. అంటే మనం ఇప్పుడు తిరుపతిలో నిమజ్జనం ఉత్సవ కమిటీని ఒకటి ఉంది. బీజేపీ వాళ్ళంతా కలిసి చేస్తారు. వాళ్ళు చెప్తారు మా దగ్గర వచ్చేసరి మీరు పిఓపి వాడకూడదు, మట్టిదే తయారు చేస్తారు. కానీ పిఓపి పక్కన రేణుగుంటలో చేస్తున్నారు. వాళ్ళని పోయి చెప్పొచ్చు కదా, వాళ్ళు చెప్పరు. మున్సిపల్ కమిషనర్ అయితే పిఓపి వాడకూడదని మున్సిపల్ ఆఫీస్ కాడ పెద్ద బ్యానర్ పెడతాడు. దాని కిందే పిఓపి బొమ్మలు అమ్ముతారు. అదంతా వాళ్ళకి గవర్నమెంట్ ఒక ఇదిగా తీసుకుంటే తప్ప నుంచి దాన్ని అరికట్టలేము. ఈసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పుండారు, ఒకసారి డిప్యూటీ సీఎం గారు, మా పిఓపి వాడొద్దండి, మట్టి బొమ్మలే వాడండి అని గట్టిగా చెప్పుండాడు. ఆయన మాటికి ఎంత విలువిస్తారు ఏమో జనాలు చూడాలి. ఒక బొమ్మ దాదాపు తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? ఎంతమంది దాని మీద బొమ్మ మీద వర్క్ చేస్తారు? ఒక ఫ్యామిలీ 200 బొమ్మలు వేస్తాయి. మా జనవరి నుంచి తయారు చేస్తే 200 బొమ్మలు వేస్తాయి ఒక ఫ్యామిలీ. వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు 200 బొమ్మలు చేస్తారు అంతే. ఇది వచ్చి ఒక బొమ్మ ఎండేదని 4 రోజులు అవుతుంది. కలర్స్ అవన్నీ వేస్తున్నారు ఏంటి? ఎలా అండి? కెమికల్స్ న్యాచురల్ ఏంటి? కెమికల్ మొత్తం వాటర్ పెయింట్ అమ్మా. వాటర్ డోలెక్సే మొత్తం. మన ఐఏసి ముద్ర ఉండేది. దాని నీళ్ళల్లో వేస్తే కాలుష్యం కాకుండా, పొల్యూషన్ లేకుండా పెయింట్లే వాడుతున్నాం. మొత్తం పొల్యూషన్ లేని పెయింట్లే వాడుతున్నాం. ఆయిల్ పెయింట్లు ఏది వాడేది లేదు. మనం అంతా వాటర్ పెయింట్లే వాడుతున్నాం. ఎటువంటి హానికి మనకి చెన్నై నుంచి వచ్చి వాళ్ళు ఒక బొమ్మని ఒక చెయ్యిని నానబెట్టి దాన్ని చెక్ చేసి మళ్ళీ మాకు పర్మిషన్ ఇచ్చారు చెన్నైకి ఎత్తుకునేదాన్ని బొమ్మలు. తిరుపతిలో ఈ ఏరియాలోనే బొమ్మలు మొత్తం అవుతుంది అంతేనా? తిరుపతిలో కాదు, మన ఏపీలో ఇంత బొమ్మలు తయారు చేసి మంగళం మేము
బొమ్మలు కూడా వస్తాయి. ఎక్కడ కానీ పేపర్ బొమ్మలు ఎక్కడ తయారు చేయరు, ఇక్కడే మొత్తం తయారు చేసేది ఇక్కడే. ఒకప్పట్లో ఇక్కడి నుంచే మొత్తం కడప, రాయచోటి, పలమనేరు, పొద్దుటూరు అంతా ఇక్కడి నుంచే పోయేది. ఇప్పుడు అక్కడక్కడ పిఓపీలు చేసుకుంటా ఉంటారు, వాళ్ళు నిలిచిపోయినారు. ఇప్పుడు బెంగళూరు వ్యాపారం మాకు ఎక్కువ, బెంగళూరు, చెన్నై వ్యాపారం. ఓకే అండి. అంటే వినాయకుడి బొమ్మలు చేస్తారా, ఇంకేమైనా బొమ్మలు కూడా మనం తయారు చేస్తాం? లేదమ్మా, వినాయకులు మాత్రమే. జనవరి నుంచి తయారు చేస్తాము సెప్టెంబర్ వరకు. సెప్టెంబర్ నుంచి ఆ 3 నెలలు 4 నెలలు ఆ మెటీరియల్, రా మెటీరియల్ తెచ్చుకుంటాం. సేలం మైదా అయితే సేలంలో తక్కువ, పేపర్ పిండి అయితే మనకి ఈరోడు నుంచి పేపరు చెన్నై అక్కడి నుంచి తెచ్చుకుంటాము మొత్తం. ఒక బొమ్మ చేయాలంటే మీరు మొదటగా మొదలుపెట్టి ఎలా చేస్తారండి? అదేమో మైదా కాంచుకొని దాంట్లో చాక్ పీస్ పౌడర్ ఉంటుంది, చాక్ పౌడర్, దానికి వెళ్ళిపోయి పేపర్ పిండి కలుపుకొని ముద్దలా చేసుకొని మనం ఇప్పుడు చపాతీలు అట్లా వేసి డైలీ వేసి అది మీద దాని వెనకాల పేపర్ వేస్తాం, మైదా పూసి పేపర్ స్ట్రాంగ్గా ఉండడానికి. లోపల పుల్లలు పెడతాం, ఇక్కడ పెట్టుంటారు చూడ. మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు, 9 నెలల నుండి కష్టపడి ఈ యొక్క బొమ్మలు చేస్తున్నారు. దీనివల్ల మీకు లాభం అనేది ఎంతవరకు వస్తుంది? అది వ్యాపారం పెట్టి ఉంటుందమ్మా, డిమాండ్ పెట్టి ఉంటుంది. డిమాండ్ కొంటే 10 రూపాయలు ఎక్కువ అమ్ముతాము, డిమాండ్ లేకపోతే మామూలు రేటు అమ్ముతాం. తక్కువ రేటు కూడా అమ్మే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పిఓ బొమ్మలు ఎక్కువ తయారు. ఇప్పుడు 1, 2 ఉండింది. ఇప్పుడు దాదాపు మన రేణుగుంట నుంచి ఎత్తుకొని మన కాళాశ్రీ వరకు ఇట్లా పుత్తూరు వరకు కట్టుకుంటే 10 గుడోన్లు వేసిండారు పిఓపులు. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మింది అమ్ముతారు, మిగతా అట్లా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ పండగ వినాయక చవితికి వస్తారు. మనది అట్లా కాదు కదా, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం, ఇక్కడే చదువుకున్నాం, అన్నీ ఇక్కడే. ఆ బొమ్మలు మిగిలిపోతే గుడోన్లో పెట్టుకోవాలి. వాన వస్తే తడిసిందంటే మొత్తం అయిపోతుంది బొమ్మ. ఒక హాఫ్ అన్ అవర్ వాన పడితే బొమ్మ ఏమన్నా లోపల పుల్లలు మాత్రమే ఉంటాయి, మొత్తం కరిగిపోయి ఉంటుంది. వాన వస్తే సెడ్లు పెట్టుకోవాలి, వాళ్ళకి సెడ్డు గిడ్డ అవసరం లేదు. ఎంత వానలో తడిస్తే అంత స్ట్రాంగ్ అవుతుంది పిఐపి బొమ్మ. అది వైట్ సిమెంట్. అది ఇప్పుడు మనం వినాయక సాగర్లో పోయి చూస్తే అట్లే పోయిన సంవత్సరం చేసిన బొమ్మలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని క్లీన్ చేసి దాంట్లో నీళ్ళు వదిలి మళ్ళీ ఈ సంవత్సరం అదే బొమ్మలు వేయిస్తారు. అంత కోట్లు ఖర్చు పెట్టి దాన్ని వినాయక సాగర్ రూపకల్పన మార్చినారు. దాంట్లో ఇట్లాంటి పిఓ బొమ్మలు ఎందుకు వేయిస్తారు, వాళ్ళకి అంటే ఆఫీసులు దాన్ని ఆలోచించాలి. ఇంతకుముందు కూడా మన పేపర్ మెత్తుకొని అక్కడ పెట్టి ఈ కరిగే బొమ్మలే ఇక్కడికి తావాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ తాగకూడదు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది జనాల్లో చైతన్యం రావాలి. మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రదేశం, మన చెరువు అని జనాల్లో ఒక చైతన్యం వస్తే తప్ప నుంచి దీన్ని ఏం చేయలేము. ఇప్పుడు వినాయక చవితికి ఎవరికి పూజ చేసేది లేదమ్మా. పోటీలు వచ్చింది, మోడల్ బుల్లెట్ల మీద, పాము మీద, పవన్ కళ్యాణ్ లాగా, జగన్ లాగా, చంద్రబాబు నాయుడు లాగా అట్లా వెళ్ళిపోయినారు. కానీ తాట్లో వినాయకుడిగా పూజ చేసి దాన్ని చేయాలని ఎవరికి లేదమ్మా. ఎవరు చేస్తున్నారు, మన చేయలేదని చెప్పకూడదు. 100లో 10% మంది దేవుడిగా వినాయకుడిగా పూజిస్తున్నారు. 90 మంది ఆ టైంకి కలెక్షన్ చేసుకున్నామా, పూజ చేసినామా, అయిపోయింది. అది అంటే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దీనికి మట్టి బొమ్మలు చూసుకుంటే ఏమైనా కాస్ట్ తక్కువ ఉంటాయా ఏంటి? ఎందుకు దాన్ని చూస్ చేసుకుంటారంటే? అది కాస్ట్ కాదమ్మా, అది మోడల్స్ ఉంటాయి, ఎక్కువ మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అది వచ్చి ఒక సిమెంట్, వైట్ సిమెంట్ కాబట్టి ఎట్లయినా చేయిస్తాను. మాది అట్లా కాదనమాట, ఇది మట్టి. ఒక మోడల్, కొన్ని మోడల్ మాత్రమే చేయగలుగుతాం, ఎక్కువ మోడల్ చేయలేం. పిఓపి అట్లా కాదు, నీళ్ళు వాడే కొద్ది స్ట్రాంగ్ పడుతుంది. అది ఏవో పిఓపి జనాలు కొన్ని మంది అయితే హైదరాబాద్ పోతారు, పోయే ఛార్జీలు ఆడపోయి రూమ్లు వేసుకొని జాలీకి పోయే వాళ్ళు ఉంటారమ్మ. పిఓ బొమ్మలే పెట్టాలని లేదు, అక్కడ పోతే 2 రోజులు స్టే చేయొచ్చు, బొమ్మలు చూడొచ్చు, మోడల్స్ ఉంటాయి. ఇక్కడ తిరుపతిలో మేము తయారు చేసేది ఒక 10 రకాలు అనుకోండి, 10 రకాలే పెడతారు 100 మంది. అట్లాగా చెన్నై, బెంగళూరు, ఇట్లా హైదరాబాద్ పోతే మోడల్కి ఒక బొమ్మ తెచ్చుకోవచ్చు, అట్లా కూడా పోతారమ్మ. ఓకే, మనకి ఇక్కడైతే అంటే మీరు ఇప్పుడు కస్టమర్స్ చెప్తారా మీకు ఈ మోడల్ మాకు కావాలి అని అంటారు, లేకపోతే మీరే చెప్తారమ్మా? అది కూడా చెప్తారు. అంటే అది జనవరి, ఫిబ్రవరిలో చెప్తారు, మాకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తయారు చేసి ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, అంటే చాలామంది దాదాపుగా 9 నెలలు అంటే ఈ యొక్క వినాయకుడి విగ్రహాలు తయారు చేయడానికి దాదాపుగా 9 నెలలు ఒక ఫ్యామిలీ కష్టపడితే ఈ యొక్క అందమైన వినాయక విగ్రహాలు తయారవుతాయని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఎక్కువగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి బొమ్మలు వాడడం వల్ల పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం జరగకుండా ఈజీగా వాటర్లోనే అవి కరిగిపోతాయని కూడా మనకు మట్టి బొమ్మలు వాడడం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా వరకు పెయింటింగ్స్ కూడా
ఆయిల్ పెయింటింగ్స్ యూజ్ చేయకుండా వాటర్లో కడిగిపోయే న్యాచురల్ పెయింటింగ్స్ మాత్రమే యూజ్ చేసి ఈ యొక్క విగ్రహాలు తయారు చేస్తున్నామని కూడా ఇక్కడ విగ్రహాలు తయారు చేసి ఆయన చెప్పడం జరిగింది. సో మనము కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టితో తయారు చేసిన వినాయకుడిని వాడితే అంతా కూడా కాలుష్యం జరగకుండా బాగుంటుందని కూడా తెలుస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.